చూడండి, ఇప్పుడు మనము ఎక్సర్సైజ్ 2.1లో ద గ్రాఫ్ ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు p of x ఆర్ గివెన్ ఇన్ ఫిగర్ 2.10 బిలో ఫర్ సమ్ పాలినామియల్స్ p of x ఫైండ్ ద నంబర్ ఆఫ్ జీరోస్ ఆఫ్ p of x ఇన్ ఈచ్ కేస్. ఇది ఫస్ట్ ఎక్సర్సైజ్లో మనకు అంటే 2.1లో ఒకే ఒక సమ్ ఉంది. సో ఈ ఒక్క సమ్ని మనం చాలా ఈజీ, అంతే. మనం ఏమి అంటే మ్యాక్సిమం మనకి ఇవి బిట్స్లో వస్తుంటాయి, ఓకేనా. సో బిట్స్గా ఇస్తుంటాడు కాబట్టి పెద్దగా దీని గురించి వరి అవ్వాల్సిన అవసరం ఏం లేదు. జాగ్రత్త చూడండి ఎంత ఈజీగా, ఓకేనా. ఫస్ట్ అసలు వాడు ఏమంటుండంటే అసలు హౌ మెనీ జీరోస్, క్వశ్చన్ ఏంటంటే చూడండి ఫైండ్ ద నెంబర్ ఆఫ్ జీరోస్, అసలు ఎన్ని జీరోస్ ఉంటాయి దీనికి అంటున్నాడు. అది తెలియాలంటే ఫస్ట్ మీకు ఒక పాయింట్ తెలియాలి. అది ఏంటి సార్ అంటే ఇక్కడ మీరు జాగ్రత్త చూడండి, ఇక్కడ ఇదిగో దీన్ని గ్రాఫ్ అంటామమ్మా. ఇది ఎక్స్ యాక్సిస్ అందరికీ తెలుసు, ఇది ఎక్స్, ఇది ఎక్స్ డాష్, ఇది వై డాష్. ఇది ఎక్స్ యాక్సిస్ అందరికీ తెలుసు, ఇది వై యాక్సిస్. వెర్టికల్గా ఉండేది వై యాక్సిస్, హారిజెంటల్గా ఉండేది ఎక్స్ యాక్సిస్. ఇప్పుడు ఇది ఉంది, ఇప్పుడు ఈ ఏరో లాగా ఉంది, ఏరో అంటే ఇది మనకు గ్రాఫ్ అనమాట. సో ఈ గ్రాఫ్ అంటే ఇప్పుడు ఎన్ని జీరోస్ ఉన్నాయని క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే ఇది మనకు ఎక్స్ యాక్సిస్ని టచ్ చేసిందా అనేది చూడాలి. ఎక్స్ యాక్సిస్ని టచ్ చేసిందా అంటే చేయలేదు. ఎక్స్ యాక్సిస్ని టచ్ చేస్తేనే జీరోస్ ఉంటాయి, ఓకేనా. ఎక్స్ యాక్సిస్ని టచ్ చేయలేదు కాబట్టి దానికి జీరోస్ మరి ఉండవు. సో ఇప్పుడు దీని ఆన్సర్ ఏంటి సార్ అంటే నో జీరోస్. ఏంటి నో జీరోస్ అంటే నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని ఉంటాయి అంటే నో జీరోస్ ఉండవు అసలు, ఓకేనా. అది సో నో జీరోస్ ఎన్ని అంటే నో జీరోస్, ఓకే. ఇక్కడ నంబర్ చెప్పండి అంటే నథింగ్, జీరో, ఓకేనా, ఏం లేవు, ఓకే రైట్. సరే ఇప్పుడు సెకండ్ దానికి వద్దాం. ఇక్కడ చూడండి ఇదే గ్రాఫ్, ఇది ఈ గ్రాఫ్ అనేది మనకు ఎక్స్ యాక్సిస్ని ఇక్కడ టచ్ చేసింది చూడండి, ఇక్కడ టచ్ చేసిందా లేదా. కాబట్టి ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయంటే ఎన్నిసార్లు మనకు టచ్ చేసింది, ఒక్క దగ్గరే టచ్ చేసింది కాబట్టి ఇక్కడ మనకు ఎన్ని జీరోస్ ఉన్నాయంటే 1 0, ఓకేనా. ఎన్ని జీరోస్ సార్ అంటే 1 0 ఉంది, ఓకేనా. అది అర్థమైంది అనుకుంటా. ఇక్కడ చూడండి ఈ గ్రాఫ్ చూడండి, నేను రౌండ్ అప్ చేస్తున్నాను చూడండి, రౌండ్ చేస్తున్నాను. ఇది 1, ఇది 1 2, ఇది 1 3 అంటే 3 ప్లేసెస్లో ఇక్కడ టచ్ అయింది కాబట్టి ఎక్స్ యాక్సిస్ నా గ్రాఫ్ 3 zeros ఉంటాయి, ఓకేనా. 3 zeros ఉంటాయి. ఇంతవరకు బాగుంది. మరి ఇంకో డౌట్ కూడా మీకు వస్తుంది, అది ఏంటంటే ఇక్కడ కూడా చూడండి సార్ వై యాక్సిస్ని టచ్ చేసింది కదా, మరి ఇది కౌంట్ చేద్దామా అంటే వై యాక్సిస్ని టచ్ చేసింది మనం కౌంట్ చేయం. ఎక్కడైనా సరే ఏ చాప్టర్లో అయినా ఎక్కడైనా సరే ఎక్స్ యాక్సిస్ని మనం టచ్ చేసిందే మనం జీరోస్గా ఫైండ్ అవుట్ చేస్తాం, ఓకేనా. వై యాక్సిస్ని టచ్ చేసింది మనం లెక్కలోకి తీసుకోం. కాబట్టి ఇక్కడ 3 zeros ఉన్నాయి, సింపుల్. ఇక్కడ చూడండి ఇది 1, ఇది 2, ఓకే. ఇక్కడ 2 zeros ఉన్నాయి, ఓకే. కాబట్టి ఎన్ని జీరోస్ అంటే 2 zeros అని రాస్తారు ఈ గ్రాఫ్ని. ఇక్కడ చూడండి 1 2 3 4 కాబట్టి ఎన్ని జీరోస్ వస్తారంటే 4 zeros, ఓకేనా, సింపుల్. ఇక్కడ చూడండి కౌంట్ చేసుకోండి 1, ఇక్కడ 1 2, ఇక్కడ 1 3. చూడండి ఇక్కడ మనకు ఇలా ఉన్నప్పటికీ కొంచెం ఎక్కువ టచ్ అయినట్లు ఉంది, కానీ మనం అయినా 1గానే ట్రీట్ చేయాలి. ఇక్కడ ఎన్ని జీరోస్ అంటే 3 zeros ఉంటాయి. ఇది అర్థమైంది కదా, సింపుల్ అమ్మ, ఏం లేదు. అయితే మీకు ఇక్కడే ఇంకో పాయింట్ చెప్తున్న గ్రాఫ్ గురించి. ఇది అర్థమైంది కదమ్మా. మనకు ఎక్స్ యాక్సిస్ని టచ్ చేసేదే మనం లెక్కలోకి తీసుకోవాలి, కౌంట్ చేయాలి. ఇప్పుడు గ్రాఫ్ అనేది జనరల్గా గ్రాఫ్ అనేది యాక్చువల్గా మనకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అయితే క్వాడ్రాటిక్ పాలినామియల్ అయితే మనకు గ్రాఫ్ అనేది ఎలా వస్తుంది సార్ అంటే గ్రాఫ్ అనేది జనరల్గా మనకు ఎలా వస్తుంది సార్ అంటే ఇలాగ వస్తుంది. గ్రాఫ్ అనేది ఇలాగ వస్తుంది, ఓకే. యూ షేప్లో వస్తుంది. దీని పేరు ఏంటి సార్ అంటే పెరాబోలా. దీని పేరు ఏంటి పెరాబోలా, ఓకేనా. పెరాబోలా దీని నేమ్ అనమాట, ఓకేనా. ఇలా గ్రాఫ్ వస్తుంది. ఇది ఏంటి దేనికి క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటే ax² + b. అయితే దీని మీద మనకు నెక్స్ట్ థర్డ్ చాప్టర్లో ఎక్కువగా దీని మీద సమ్స్ ఉంటాయి. ఇది 4 marksకి దీని కాన్సెప్ట్ ఇస్తాడు. ఇప్పుడు మనకైతే అవసరం లేదు, కానీ దీన్ని యూ షేప్లో ఉండేదని పేరు గుర్తుపెట్టుకుంటే పెరాబోలా. అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి వచ్చే గ్రాఫ్ నేమ్ ఏంటంటే పెరాబోలా. అదే లీనియర్కి అయితే స్ట్రైట్ లైన్ వస్తుంది, అది కూడా థర్డ్ చాప్టర్లోనే వస్తుంది, ఓకేనా. ఓకే, మనకు సరే చూద్దాం ఒక్కసారి, ఓకే. ఇప్పుడు ఇంకా అయిపోయినట్లే, ఈ ఎక్సర్సైజ్ అయిపోయింది, ఓకేనా. ఇప్పుడు సెకండ్ ఎక్సర్సైజ్కి వెళ్దాం, ఓకే రైట్. సెకండ్ ఎక్సర్సైజ్కి వెళ్ళే ముందు మనం కొన్ని డిస్కస్ చేయాల్సి ఉంటుంది, అది ఒక్కసారి మీకు ఇప్పుడు చెప్తాను, జాగ్రత్త చూడండి, ఓకేనా రైట్. చూడండి ఇక్కడ మనకు ఇప్పుడు క్వాడ్రాటిక్ పాలినామియల్ ఎలా ఉంటుందంటే ax² +
bx ప్లస్ సి, ఇది క్వాడ్రాటిక్ పాలినామిల్. ఓకేనా, దీన్ని క్వాడ్రాటిక్ పాలినామిల్ అంటారు. అంటే డిగ్రీ 2 ఉంటే దాన్ని క్వాడ్రాటిక్ పాలినామిల్ అంటారని నేను ఆల్రెడీ చెప్పాను. అయితే ఇక్కడ దీనికి మనము జీరోస్ అంటే మనకి ఎన్ని ఉంటాయి సార్ జీరోస్ అంటే ఏం లేదు. జీరోస్ అంటే ఏం లేదు, ఈ ఎక్స్ ప్లేస్లో మనం ఏదైతే వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ 0 వస్తుందో వాటిని జీరోస్ అంటారు. ఓకేనా, ఎక్స్ ప్లేస్లో ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ 0 అవుతుందో దాన్ని మనము జీరో ఆఫ్ ది పాలినామియల్ అంటాం. అంటే సపోజ్ ఒకవేళ 2 సబ్ చేస్తే 0 వచ్చింది అనుకోండి, ఆ 2ని జీరో ఆఫ్ ద పాలినామిల్ అంటాం. మరి ఎన్ని ఉంటాయి సార్ అంటే 2 జీరోస్ ఉంటాయి. ఓకేనా, ఎన్ని జీరోస్ ఉంటాయి దీనికి? 2 జీరోస్ ఉంటాయి. ఓకే, 2 జీరోస్ వస్తాయి. ఓకే, అంటే ఏంటంటే ఎందుకు సార్ అంటే ఇదిగో ఈ డిగ్రీ 2 ఉండడం వల్ల మనకు 2 జీరోస్ వస్తాయి. ఓకే, ఆ వచ్చే జీరోస్ అంటే అదే వాల్యూస్, అంటే ఎక్స్ వాల్యూస్ అనమాట. దాన్ని ఒకదాన్ని ఆల్ఫా అనుకుంటాం, ఇంకో దాన్ని బీటా అనుకుంటాం. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మనము ఆల్ఫా బీటా అంటే వచ్చే వాల్యూస్ని ఆల్ఫా అని బీటా అని మనము రూట్స్గా ట్రీట్ చేస్తాం. ఓకేనా సార్, ఫస్ట్ సమ్ ఏమి ఇచ్చాడు సార్ అంటే ఇందులో అసలు ఏంటి క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ ద జీరోస్. చూడండి ఒకసారి క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ ద జీరోస్. ఓకేనా, ఫైండ్ ద జీరోస్ క్వశ్చన్ ఒకసారి వినండి. ఫైండ్ ద జీరోస్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వాడ్రాటిక్ పాలినామియల్స్ చూడండి క్వాడ్రాటిక్ పాలినామియల్స్. ఓకే, find the zeros of the quadratic polynomials. Okay, and verify relationship అంటున్నాడు. and verify the relationship between దేనికంటే జీరోస్కి. ఓకే, అండ్ కోఎఫిషియంట్స్. ఓకేనా, జీరోస్కి అండ్ కోఎఫిషియంట్స్కి మధ్య ఉండే ఏంటి సార్ అంటే రిలేషన్ అనమాట. ఒకసారి అది కొనుక్కోమంటున్నాడు. ఓకే సరే సార్, ఇందులో ఇప్పుడు మనం ఒకసారి ఫస్ట్ సమ్ చేద్దాం. చూడండి ఏమిచ్చాడంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x మైనస్ 8, ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x మైనస్ 8, ఇది ఫస్ట్ సమ్ అనమాట. దీనికి రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. జాగ్రత్తనండి, దీనికి రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. రూట్స్ అంటే అదే దీని జీరోస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, సో దీనికి ఒక ప్రాసెస్ ఉంది, అది ఒకసారి జాగ్రత్త వినండి. ఇక్కడ ఈ రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ ఎక్స్ స్క్వేర్కి ముందు కోఎఫిషియంట్ ఏముంది సార్ అంటే 1 ఉంది. ఓకే, ఇక్కడ 1 ఉంది కదమ్మా, ఇక్కడ 1 ఉంటుంది. అంటే ఏం లేదంటే కోఎఫిషియంట్ ఏమీ లేదంటే 1 ఉన్నట్లబ్బా. అంటే ఇక్కడ మీకు ఒక చిన్న డౌట్ వస్తుంది, అది ఏంటంటే అసలు ఎక్స్ స్క్వేరే లేదనుకోండి ఎక్కడైనా సరే, సపోజ్ ఎక్స్ టర్మ్ లేదనుకోండి, దాని కోఎఫిషియంట్ 0 తీసుకోవాలి. ఉండి నంబర్ లేదనుకోండి అప్పుడు 1 తీసుకోవాలి. ఓకే, కోఎఫిషియంట్ ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ ముందు ఏం లేదంటే 1 ఉన్నట్లు. ఓకే, ఇది ఉండదు, మనం చెప్పాను కదా ఇక్కడ నథింగ్ అంటే 1 ఉంటుంది. ఓకే, ఇక్కడ 1 ఈ కాన్స్టెంట్, ఆ 1 ఇంటూ కాన్స్టెంట్ -8 మల్టిప్లై చేయాలి ఫస్ట్. ఇది ఫస్ట్ స్టెప్ అనమాట. ఇది ఎంత వస్తుంది? -8. ఈ -8కి ఫ్యాక్టర్స్ రాయాలి. ఏంటి సార్ ఆ ఫ్యాక్టర్స్ అంటే 2 4s are 8 అవుతుంది, ఇంకా 1 8s are 8 అవుతుంది. ఇవి ఫ్యాక్టర్స్ అనమాట. అవునా, 1 టేబుల్, 8 టేబుల్, 2 టేబుల్, 4 టేబుల్, అంతకంటే మరి 8 ఇంకా వేరే టేబుల్ అయ్యే ఛాన్స్ లేదు కాబట్టి ఇవి ఫ్యాక్టర్స్. ఓకే, అయితే కానీ చూడండి ఇక్కడ మీరు 2 4s are 8 అన్నాను, కానీ అక్కడ ఉన్నది -8 కదా. అంటే దీని ముందు కానీ అంటే 2 ముందు కానీ 4 ముందు కానీ ఎక్కడ వద్ద నెగిటివ్ పెడితే కానీ -8 రాదు. అర్థమవుతుంది కదా. సో ఈ రెండిట్లో ఏదో ఒక నెంబర్కి మైనస్ ఉండాలి. మరి ఎక్కడ పెడదాం సార్? ఎక్కడైనా పెట్టుకున్నారో ప్రాబ్లం లేదు, కానీ ఎక్కడ పెడదామంటే ఇది మనకి యూజ్ అవ్వదు. చూడండి ఇక్కడైతే యూజ్ అవ్వదు, ఎందుకంటే ఇక్కడ మీరు ఏవి చూజ్ చేసుకోవాలి ఫస్ట్ అంటే ఇవి ఎందుకు రాసామంటే వీటిని ఏదో ఒక దాన్ని మనం చూజ్ చేసుకోవాలి. అయితే ఈ 2 4 కానీ లేదా 1 8 కానీ దేన్నో చూజ్ చేసుకోవాలి. ఎలా చూజ్ చేస్తామంటే 4లోంచి 2 సబ్ట్రాక్ట్ చేస్తే 2 వస్తుంది. లేదు ఎడిషన్ చేసినా సరే ఇక్కడ రావచ్చు, ఇక్కడ ఏదైనా ఉండొచ్చు. సపోజ్ ఇక్కడ 6 ఉందనుకోండి, అప్పుడు 2 4 యాడ్ చేస్తే వస్తుంది కదా. అలాగే సో ఎడిషన్ చేసినా సబ్ట్రాక్షన్ చేసినా ఇక్కడ వాల్యూ రావాలి, -2 రావాలి. అలా ఏదైతే ముందైతే మైనస్ పక్కన పెట్టండి, 2 అయితే రావాలి. 4లోంచి 2 తీస్తే 2. ఓకే, అయినా 8కి దేనికి ఏ సంబంధం లేదు కదా. సో ఇది మనం తీసేవచ్చు. అంటే ఇది మనకు అంటే యాక్చువల్గా తీసేయవచ్చు అంటే ఇది రాసుకొని, బట్ మనం యూజ్ లేదు మనకు, మీకు అర్థం అవడానికి మాత్రమే ఇది చెప్పాను, మీకు యూజ్ లేదు. ఇప్పుడు 4లోంచి 2 తీస్తే 2 వస్తుంది, కానీ -2 రాదు కదా. అప్పుడు ఏం చేయాలి? 2లోంచి 4 తీస్తాం, అంతే కదా. 2 - 4 అయితే కదా -2 అవుతుంది. అందుకోసం ఇక్కడ 2 - 4 అని రాయాలి. ఇప్పుడు దీన్ని మీరు ఏం చేస్తారు సార్ అంటే
ఎలా రాస్తారు సార్ అంటే ఒక్కసారి చూడండి, ఎక్స్ స్క్వేర్ని అలాగే రాస్తారు, మైనస్ కాదు ఇది ప్లస్ కదా, అంటే ప్లస్ 2x మైనస్ 4x రాస్తే కదా మైనస్ 2x అవుతుంది. ఇక్కడ ఉన్నవే చూడండి, ప్లస్ 2x మైనస్ 4x, ఇంకా ఏం మిగిలింది మైనస్ 8. ఇప్పుడు మనం కామన్ రాసుకోవాలి. ఏది సార్ కామన్ రాయాలంటే ఇక్కడ చూడండి, ఇదిగో ఈ రెండిట్లలోనూ మళ్ళీ ఈ 2 సెపరేట్గా మనము వాటిని ఓకేనా మనము కామన్ రాసుకోవాలి. ఓకేనా, కామన్ రాయాలి. సో కామన్ రాస్తే అర్థమవుతుంది కదా. సో వీటిని మనము కామన్ రాసుకోవాలి. ఎలా రాయాలి ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇక్కడ ఎంత ఉంది, ఎక్స్ స్క్వేర్ 2x, ఇందులో ఏం కామన్ రాయొచ్చు, ఎక్స్ కామన్ రాయొచ్చు. ఎక్స్ కామన్ రాస్తే చూడండి ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x, ఎక్స్ కామన్ ఒక ఎక్స్ ఉంటుంది, ప్లస్ ఇక్కడ ఏముంటుంది సార్ అంటే 2 ఉంటుంది, మైనస్ ఇక్కడ ఏది ఉందో అదే సింబల్ ఇక్కడ రాయాలి. 4 8లో ఏ టేబుల్లో అవుతుంది అంటే 4 టేబుల్లో అవుతుంది. 4 టేబుల్లో ఇక్కడ ఎక్స్ ఉంటుంది, ఇక్కడ 4 హౌ మెనీ టైమ్స్ 8 సార్ అంటే 4 2s are 8. కానీ ఇక్కడ ఒక ప్రాబ్లం మిస్టేక్ చేసాం, అదేంటో ఒకసారి కొంచెం ఐడెంటిఫై చేసి ఆలోచించండి. ఇక్కడ ఒక మిస్టేక్ చేసాం చూడండి, 4x 4 సరిపోయింది, 4x అయిపోయింది, 4 2s are 8 సరిపోయింది. కానీ మీరు అబ్జర్వ్ చేయలేదు ఇక్కడ ఏంటి సార్ అంటే, మీరు మైనస్ ఇంటూ మైనస్ మళ్ళీ చేస్తే ప్లస్ అవుతుంది కదా, మరి అక్కడ మైనస్ ఉంది కదా, అర్థమవుతుంది కదా, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయింది, కానీ అక్కడ ఏముంది మైనస్ ఉంది. అంటే మీరు కామన్ రాసినప్పుడు ఎప్పుడైనా మైనస్ కానీ ముందు మనకు నంబర్ ముందు మైనస్ ఉంది అంటే నువ్వు ఈ సింబల్కి ఆపోజిట్ రాసుకోవాలి. అంటే ఇక్కడ ఏదైతే సింబల్ ఉందో దానికి ఆపోజిట్ బ్రాకెట్స్లో ఉండాలి. ఎప్పుడు అంటే జనరల్గా అయితే ఇక్కడ ప్లస్ ఉంటే ఆ ప్రాబ్లం లేదు, ఇక్కడ ఉన్నది ఇక్కడ వస్తుంది. కానీ ఇక్కడ మైనస్ ఉంది, మేము మైనస్ కామన్ రాస్తున్నావు అంటే ఈ సింబల్కి ఆపోజిట్ రాసుకోవాలి, ఇక్కడ ఉండే సింబల్కి ఆపోజిట్ రాయాలి. ఓకే కదా. సరే, ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి సార్ అంటే, ఇదిగో ఈ బ్రాకెట్లో ఏది ఉందో ఈ బ్రాకెట్లో అదే ఉండాలి. అర్థమవుతుంది కదా. సో ఈ బ్రాకెట్లో ఏది ఉందో ఈ బ్రాకెట్లో అదే ఉండాలి, అలా చూసుకోవాలి. లేదు రాలేదు అంటే మన మిస్టేక్ ఇంకా వేరే చేయడమే తప్పితే మన మిస్టేక్ చేసినట్లే, ఇంకా లెక్క మళ్ళీ చేసుకోవడమే, ఇంకా అంతకంటే ఏం లేదు. సో ఇప్పుడు ఈ x+2లో మళ్ళీ ఏం కామన్ రాయొచ్చు అంటే ఒక x+2 కామన్ రాయొచ్చు. అప్పుడు ఇంకా చూడండి x+2లో ఒక x+2 కామన్ రాస్తే ఇక్కడ x మిగులుతుంది, ఇక్కడ 4 మిగులుతుంది, కాబట్టి అదొక బ్రాకెట్లో రాయాలి x-4. అర్థమైంది కదా. సో ఇప్పుడు మనం జీరోస్ ఫైండ్ అవుట్ చేయడం కోసము దీన్ని కాసేపు జీరో అనుకుందాం. అంటే ఫైండ్ అవుట్ చేయాలంటే లెట్ x+2 ఇంటూ x-4ని మనం జీరో అనుకోవాలి. ఓకేనా. అప్పుడు ఏమవుతుంది సార్ అంటే x+2 = 0 అవుతుంది, x-4 = 0 అవుతుంది. సార్ కామన్ రాయకూడదు ఇక్కడ, చూడండి చాలా ఇంపార్టెంట్, ఇక్కడ ఏంటంటే r రాయాలి. సో r అని రాయాలి, ఎందుకంటే రెండు మల్టిప్లై చేస్తున్నప్పుడు అయితే x+2 అయినా 0 అవ్వాలి, లేదా x-4 రెండింటిలో ఒకటి 0 అయితే మనకు ప్రోడక్ట్ 0 అయిపోద్ది కదా. 2 × 0 అంటే 0, 0 × 2 కూడా 0నే. సో ఏదో ఒకటి 0 అయితే చాలు కాబట్టి r రాసాం. ఓకే, ఇప్పుడు x+2 చూడండి, x+2 = 0 అయితే x ఎంత అవుతుంది -2, x-4 = 0 కదా, అప్పుడు x ఎంత అవుతుందంటే 4. చూడండి రెండు వాల్యూస్ వచ్చాయి కదా మనకు, ఖచ్చితంగా రెండు వస్తాయి, ఎందుకంటే డిగ్రీ 2 కాబట్టి 2 వాల్యూస్ వస్తాయి. ఓకే, ఇప్పుడు ఈ వచ్చిన వాల్యూస్ని మనం మీకు ముందు చెప్పాను నేను స్టార్టింగ్లో, ఆల్ఫా అనుకోవాలి, దీన్ని బీటా అనుకోవాలి. ఓకేనా, అది ఇక్కడ వరకు ఓకే. ఇప్పుడు మనం జీరోస్ మాత్రమే కనుక్కున్నాం, అదిగో ఫైండ్ ద జీరోస్, ఇది ఒక్కటే అయింది మనకు, ఫైండ్ ద జీరోస్ మనం కనుక్కున్నాం. ఓకేనా. సో ఫైండ్ ద జీరోస్ అని మాత్రమే మనం కనుక్కున్నాం. ఇప్పుడు అర్థమైంది కదా, ఫైండ్ ద జీరోస్ మాత్రమే మనం కనుక్కున్నాం. అంటే ఫైండ్ ద జీరోస్ మాత్రమే మనం కనుక్కున్నాం. మరి ఏం కనుక్కోలేదంటే, ఇంకా మనం ఏం కనుక్కోలేదు సార్ అంటే, ఇదిగో ఇంకా వెరిఫై ద రిలేషన్షిప్ అని ఉంది కదా, వెరిఫై ద రిలేషన్షిప్ అని ఉంది కదా, అది ఇంకా మనం కనుక్కోలేదు. అవునా కాదు, చూడండి వెరిఫై ద రిలేషన్షిప్, ఇదిగో వెరిఫై ద రిలేషన్షిప్ అని ఉంది కదా, ఇది మనం ఇప్పుడు చేయాలి. ఓకే, చూద్దాం, ఒకసారి చేద్దాం. ఓకేనా, రైట్. ఓకే, సో రిలేషన్ అంటే ఏంటంటే నువ్వు కనుక్కున్నావు కదా జీరోస్, ఆల్ఫా ఎంత వచ్చింది చూడండి ఒకసారి. ఆల్ఫా మనకు ఆల్ఫా ఏమో -2 వచ్చింది, బీటా ఎంత వచ్చింది 3 వచ్చింది. ఇప్పుడు మనము ఏం చేద్దాం సార్ అంటే ఆల్ఫా వాల్యూ ఇక్కడ రాద్దాం మళ్ళీ -2, బీటా ఎంత వచ్చింది సార్ అంటే 4 వచ్చింది. ఇప్పుడు సమ్ ఆఫ్ ద అంటే జీరోస్కి ఇప్పుడు వచ్చిన ఈ జీరోస్కి కోఎఫిషియెంట్స్కి, ఏ కోఎఫిషియెంట్స్కి మనకి ఇచ్చారు కదా పాలినామిల్, ఏంటో పాలినామిల్ చూడండి, x² - 2x ఇంకేమి ఇచ్చాడు -8. ఈ పాలినామిల్కి ఈ జీరోస్కి ఏమైనా సంబంధం ఉంది. ఇప్పుడు ఇచ్చిన పాలినామిల్కి ఒక్కసారి మీరు దీన్ని కంపేర్ చేసుకోండి. కంపేర్ ఇక్కడ సైడ్ని ఎక్కడో మీరు కంపేర్ విత్ దేంతో కంపేర్ చేద్దాం, కంపేర్ విత్
ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సితో కంపేర్ చేద్దాం. ఓకేనా? కంపేర్ విత్ ఏఎక్స్ స్క్వేర్. ఇక్కడ ఏ ఎంత సార్ అంటే ఏ ఎంత చెప్పండి. ఏ అంటే ఈ ఎక్స్ స్క్వేర్ ముందుండే కోఎఫిషియంట్ 1. బి ఎంత సార్ అంటే బి చెప్పండి -2. బి ఎంత -2. సి వాల్యూ సి ప్లేస్లో ఏముందంటే -8. ఇవి కోఎఫిషియంట్స్ అనమాట. ఇవి కోఎఫిషియంట్స్, ఇవి జీరోస్. వీటికి ఏం సంబంధం ఉంది? ఓకేనా? ఇప్పుడు చూద్దాం. సరే ఒకసారి వాటి సమ్స్ చేద్దాం. ఆల్ఫా ప్లస్ బీటా చేద్దాం. ఓకేనా? ఆల్ఫా ప్లస్ బీటా అంటే -2 + 4. అవునా కదా? అదే కదా ఆల్ఫా బీటా. సో ఆల్ఫా ప్లస్ బీటా ఎంత వచ్చింది? ఇప్పుడు 2 వచ్చింది. ఓకేనా? ఇప్పుడు దీన్ని నేను ఎలా రాస్తానంటే చూడండి, నాకు ఇది నేను -b/a అయ్యే విధంగా, అంటే దీన్ని నేను చూడండి ఇక్కడ మీకు అర్థమవుదు, డైరెక్ట్గా -b/a అని రాయలేము. ఒక్క నిమిషం చూడండి, నేను -b/a ఇక్కడ రాస్తా. -b/a అంటే -x యొక్క కోఎఫిషియంట్ బై ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ అనమాట. అది -b/a. అది చేద్దాం, ఒకసారి చూద్దాం. ఓకే, మరి కోఎఫిషియంట్స్ కదా ఈ రెండు. ఓకే, నువ్వు జీరోస్ చేసాము, ఇప్పుడు కోఎఫిషియంట్ చూద్దాం. వీటి డివిజన్ -b/a చేద్దాం. ఓకేనా? మైనస్ బి అంటే ఇక్కడ చూడండి -2/a అంటే 1. ఎంత మైనస్ ఆఫ్ మైనస్ ఏమొచ్చింది? +2. చూసారు, ఈ రెండు సేమ్ వచ్చాయి లేదు? ఇటు అంటే దీన్ని బట్టి నువ్వు ఏం చెప్పొచ్చు అంటే సమ్ ఆఫ్ ద జీరోస్ ఏమైంది సార్ అంటే -b/a అయింది. ఓకే, ఇంతవరకు బాగుంది. నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ చేద్దాం. ఆల్ఫా ఇంటూ బీటా, దీన్ని ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ అంటారు. అది కూడా చెక్ చేద్దాం. ఆల్ఫా ఎంతమ్మా? -2. బీటా ఎంతబ్బా? 4. 2 4s ఆర్ ఎంత? 8. మైనస్ ఉంది కాబట్టి -8 అవుతుంది. చూడండి, ఎక్కడైనా సరే మల్టిప్లై చేసినప్పుడు సింగిల్ మైనస్ ఉంటే మైనస్ వస్తుంది. ఓకేనా? డబుల్ ఇంకా మైనస్ అలా రెండు ఉంటే ప్లస్ వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. సో -8 వచ్చింది. ఇంతవరకు ఓకే. ఇప్పుడు ఏం చేద్దాం సార్ అంటే ఇప్పుడు మనం c/a కూడా చేద్దాం. ఓకేనా? c/a ఎంత వస్తుందో చూద్దాం. ఓకే, రైట్. యాక్చువల్గా ఇది మీరు ఓ పని చేయొచ్చు. ఎలాగంటే -b/a మీరు రఫ్గా పక్కన చేసుకుంటే ఇలా -b/a వేలు రాస్తారు. దీన్నే -2/a అని రాసి లాస్ట్కి మనం ఇట్ ఈజ్ -b/a అని రాస్తాం. అంటే ఇది ఇక్కడ ఊరికే ఇది కొట్టేసి ఇక్కడ చివరిలో రాయాలి అంటున్నాను నేను. అర్థమైందా? మీకు అర్థం అవ్వలేదా? ఇప్పుడు -b/a చేశారు కదా, దీన్ని మీరు ఇక్కడ ఈ 2 ప్లేస్లో ఇది చేసి -b/a అని రాసిన నో ప్రాబ్లం అంటున్నాను. ఓకే, బట్ మీకు ఈజీగా ఉంటుంది, నేను చెప్పింది ఈజీగా ఉంటుంది. ముందైతే ఆల్ఫా ప్లస్ బీటా చేయండి, -b/a చేయండి, అంతే. అలాగే ఆల్ఫా ఇంటూ బీటా చేయండి, c/a చేయండి. ఆ రెండు సరిపోద్ది. అంటే LHS RHS లాగా అనమాట. సరే, ఇప్పుడు c/a. c కాన్స్టెంట్ ఎంత? -8/a ఎంత? 1. ఇది ఎంత వచ్చింది చూడండి, -8 అయింది. అవునా కాదు? సో ఇవి కూడా సరిపోయి కదా. చూడండి, ఆల్ఫా ఇంటూ బీటా -8 వచ్చింది, c/a. దీన్ని బట్టి మనం ఫైనల్గా చెప్పొచ్చు కదా, ఏంటి? ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది సార్ అంటే c/a. అంటే ఈ రెండు సేమే కాబట్టి c/a. హెన్స్ వెరిఫైడ్. అర్థమైందా? వెరిఫైడ్ రిలేషన్ వెరిఫై అయింది. హెన్స్ వెరిఫైడ్. అర్థమైంది కదా మీకు ఇదమ్మా? సో ఇది ఇలాగే ఉంటుంది. రెండో సమ్ ఇప్పుడు చేద్దాం. ఓకే, రైట్. సెకండ్ సమ్ చేద్దాం. చూడండి ఒక్కసారి. ఓకేనా? రైట్, సెకండ్ సమ్కి వెళ్దాం. చూడండి, సెకండ్ సమ్ ఒకసారి చూద్దాం. సెకండ్ సమ్ ఒకసారి చూడండి. సెకండ్ సమ్ ఏమి ఇచ్చాడు సార్ అంటే 4s². చూడండి, 4s² - 4s + 1. ఓకేనా? ఓకే, ఇప్పుడు ఇది చూద్దాం. ఇది ఫస్టే మీరు ఇందాక నేను లాస్ట్లో చెప్పాను కదా, ఇది కంపేర్ చేసుకుని ముందే కోఎఫిషియంట్ రాసుకోవచ్చు. కంపేర్ మీకు అర్థమైందా? అలాగైనా రాయొచ్చు, లేదా నో ప్రాబ్లం ఇలాగే రాసుకోవచ్చు. దీన్ని ఇచ్చిన దాన్ని కంపేర్ విత్ దీన్ని ఎలా కంపేర్ చేస్తామో ax² + bx + c అని ఫస్టే రాసుకొని కోఎఫిషియంట్స్ ముందే రాసుకోవచ్చు. ఏ ఎంత? 4. అవునా కదా? ఏ ప్లేస్లో 4 ఉంది, బి ప్లేస్లో ఎంత ఉంది సార్ అంటే -4 ఉంది, సి ప్లేస్లో ఎంత అంటే 1. ఇప్పుడు మనం దానికి ఫ్యాక్టరైజ్ చేద్దాం. తెలుసు కదా ఫ్యాక్టరైజేషన్ ఎలా చేస్తాము? ఈ s² ముందు ఏదైతే ఉందో అది ఈ కాన్స్టెంట్ మల్టిప్లై చేయాలి. ఓకేనా? 4 × 1 ఎంత సార్ అంటే 4. 4కి మనకు ఉన్న ఫ్యాక్టర్స్ ఏవి? 2 2s are 4, 1 4s are 4. ఓకేనమ్మా? అంతే కదా? 2 × 2 చేస్తే 4 వస్తుంది, 1 × 4 చేసినా 4 వస్తుంది. అంటే ఈ రెండు ఏవైనా అవుతాయి. అయితే మీకు ఆల్రెడీ ఇందాక ప్రీవియస్ సమ్లో చెప్పాను, మీకు అర్థమైపోయి ఉండాలి. బట్ ఒకసారి మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే మీరు ఒక 2-3 సమ్స్ అలాగే ప్రాక్టీస్ చేస్తే వస్తాయి, ఇవన్నీ ఈజీగా వస్తాయి. నేనేం చెప్పానంటే
ఇందులో ఏది మనం సెలెక్ట్ చేసుకోవాలనేది ఫస్ట్ ఇంపార్టెంట్. ఏది సెలెక్ట్ చేసుకోవాలంటే ఏ రెండు యాడ్ చేస్తే ఇక్కడ వస్తుంది చూడండి 4 వస్తుంది ఇదే కదా, లేదా సబ్ట్రాక్షనా పర్లే, పోనీ ఇది చూద్దాం. ఈ రెండు యాడ్ చేసి 5 వస్తుంది, సబ్ట్రాక్షన్ 3 వస్తుంది, ఇక్కడ లేదు కదా అది, అందుకోసము ఇది మనకు యూజ్ అవ్వదు, ఇది యూజ్ అవుతుంది. మరి ఓకే బాగుంది, కానీ అబ్జర్వ్ చేస్తారో లేదు మీరు 2 + 2 4 అవుతుంది కానీ -4 అవ్వదు కదా. అందువల్ల ఏం చేద్దాం సార్ అంటే ఇక్కడ మైనస్ పెడదాం, ఇక్కడ మైనస్ పెడదాం. ఇప్పుడు -2 ఎంత అవుతుంది సార్ అంటే -4. కొంతమంది -++ అని అంటారమ్మా, అలా అనవద్దు. ఇక్కడ ఇంటూలు ఉంటే -, అని చెప్పాలి. ఇక్కడ ఇంటూలు ఏం లేవు కదా, -2 ఇది ఎడిషన్ అనమాట. ఓకే, ఎడిషన్ చేస్తే -4 అవుతుంది. సేమ్ సింబల్స్ ఉంటే ఎడిషన్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. అదే ఆపోజిట్ సింబల్స్ ఉంటే సబ్ట్రాక్షన్ చెయ్యాలి, అంతే సింపుల్. ఆపోజిట్ సింబల్స్ ఉన్నాయి, సబ్ట్రాక్షన్. 4లో 2 తీస్తే 2, సేమ్ సింబల్స్ ఉంటే ఎడిషన్. ఓకే, మరి మీకు ఇక్కడ కొన్నిసార్లు మైనస్ వస్తుంది, కొన్నిసార్లు ప్లస్ వస్తుంది. ఎప్పుడు వస్తుంది సార్ మైనస్ అంటే స్మాల్ నెంబర్ ముందు కానీ మైనస్ ఉన్నదా, ఇక్కడ మైనస్ రావాలి. ఓకేనా? ఓకే, ఇది ఎవరికైనా ఇవి కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నామో అంటే మీరు నాకు ఎవరైనా కామెంట్ పెడితే నేను ఖచ్చితంగా వాటికి నిన్న ఒకరోజు ఒక వీడియో చేస్తాను దాని గురించి. ఓకేనా? ఇవి చాలామంది ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతుంటారు, వీటి గురించి నేను ఒకసారి చెప్తాను మొత్తం అన్నీ కూడా. ఓకేనా? సో లేదు అంటే మీకు ఏ ప్రాబ్లము లేదు. సరే ఓకే, ఇప్పుడు ఇది -2 -4 అయితే ఇక్కడ మల్టిప్లై చేస్తే +4 వస్తుంది, యాడ్ చేస్తే -4 అలా చూసుకోవాలి. సో ఇప్పుడు 4s దీన్ని ఎలా రాయాలి సార్ అంటే 4s² - 2s అవునా కాదు, -2s + 1 దీన్ని అలా రాయాలి. ఇప్పుడు చూడండి ఈ రెండిట్లో 4s 2sలో మనము 2 అయితే నెంబర్ కామన్ రాయొచ్చు. అప్పుడు 2 టేబుల్లో 4 ఎక్కడ ఉంటుంది అంటే 2 2s. ఓకే సారీ, ఇంకా 2s కూడా మనం కామన్ రాయొచ్చమ్మా, అవునా కాదా? ఎస్ కూడా కామన్ రాయొచ్చు, అవునా? అంటే 2s కామన్ రాయొచ్చు. ఎస్ 2s కామన్ రాస్తే 2 2s are 4, ఇక్కడ s ఉంది, ఇక్కడ s² ఉంది, అంటే ఇక్కడ ఇంకొక s ఉంటుంది, అవునా? అప్పుడు సరిపోదు, 4s మల్టిప్లై చేయండి 4s², రైట్. మరి 2s అంతా కామన్ వెళ్ళిపోయింది కదా, ఇక్కడ ఏముంటుంది సార్ 0 ఉంటుందా అంటే కాదు, 1 ఉంటుంది. ఓకే, ఇక్కడ వరకు బాగుంది. ఇక్కడ వస్తుంది ప్రాబ్లం మీకు ఏంటి, ఈ రెండిట్లో కామన్ ఏమీ లేదు కదా, మరి ఏం చేద్దాం అంటే కామన్ ఏమీ లేకపోవడం ఏమి ఉండదు, 1 ఉంటుంది. అంటే ఇక్కడ *1, ఇక్కడ *1, ఇక్కడ ఆల్రెడీ 1 ఉందిలేండి, *1 అని రాసుకోవచ్చు. అంటే మనకు ఈ సింబల్ మైనస్ ఉంది కాబట్టి మైనస్ రాసి ఏమీ కామన్గా లేనట్టు మీకు అనిపిస్తే మీరు 1 కామన్ రాసుకోండి. రాసిన తర్వాత ఇక్కడ ఏది ఉందో రాసేయాలి, 2s 1. యాక్చువల్లీ +1 రాస్తారేమో ప్లస్ ఉందని, కానీ నేను చెప్పాను ఆల్రెడీ ఏంటి, ఇక్కడ మైనస్ ఉంది అంటే దీనికి ఆపోజిట్ రాయమని చెప్పాను. ఇక్కడ ఆపోజిట్ రాయండి అన్నాను. అంటే ఇక్కడ ఏ సింబల్ వస్తుంది, ఇక్కడ ఏ సింబల్ వస్తుంది సార్ అంటే ఇక్కడ మైనస్ వస్తుంది. ఓకేనా? ఇక్కడ మైనస్ వస్తుంది. ఓకే, ఇది మైనస్ వస్తుంది, అర్థమైంది కదా మీకు? సో అక్కడ మైనస్ వస్తుంది, రైట్ అమ్మ. ఇప్పుడు ఇంతవరకు ఓకే కదా, అర్థమైంది కదా? ఇప్పుడు నెక్స్ట్, ఇప్పుడు ఈ రెండిట్లో మనం ఏం కామన్ రాయొచ్చు చెప్పండి, మళ్ళీ 2s - 1 మళ్ళీ కామన్ రాయొచ్చు, అవును కదా? ఇక్కడ 2s - 1, ఇక్కడ 2s - 1 ఉంది, ఈ రెంట్లో 2s - 1 కామన్ రాయొచ్చు. అప్పుడు ఇక్కడ ఎంత ఉంటుందంటే మళ్ళీ 2s - 1 ఉంటుంది. ఇది 2s మైనస్, ఇదిగో 2s, ఇది -1. ఇంతవరకు ఓకే, సేమ్ వచ్చాయి. ఓకేనా? సరే రాని ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు మనం మళ్ళీ దీన్ని మీకు చెప్పాను కదా, లెట్ 2s - 1 × 2s - 1 = 0 అనుకుందాం. అప్పుడు ఇక్కడ 2s - 1 = 0 అవుతుంది, ఆర్ 2s - 1 = 0. ఇది మీనింగ్లెస్, అవునా కాదా? ఎందుకంటే 2s - 1 = 0 ఆర్ 2s - 1 = 0 ఏంటి, అవునా కాదా? సో ఇది మీనింగ్లెస్ అనమాట. సో ఇది మీనింగ్లెస్ కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఒకటే రాయండి, 2s - 1 = 0. అప్పుడు 2s = 1 అవుతుంది. దీని నుంచి చెప్పండి, s = 1/2. s = ఎంత వచ్చింది, 1/2. అర్థమైంది కదా? సరే, ఇప్పుడు s = 1/2 వచ్చింది. అంటే ఇక్కడ ఒకటే వచ్చింది కదా సార్ మీరు అనొచ్చు, ఒక్కటే s వాల్యూ ఒకటే వచ్చింది కదా సార్, 2 వచ్చాయి. ఇదిగో మరి మనం చేయలేదు కానీ 2 వచ్చాయి కదా. ఏంటా 2? ఒకటేమో ఆల్ఫా ఎంత సార్ అంటే 1/2, ఇంకో బీటా ఎంత సార్ అంటే అది కూడా 1/2నే. ఓకేనా? సో సేమ్ వచ్చినప్పుడు మనము ఒకటిగానే రాస్తాం, సింగిల్గా రాస్తాం. ఓకే, ఇప్పుడు ఇంతవరకు ఓకే. ఇప్పుడు తెలుసు కదా మీకు, ఆల్రెడీ చెప్పాను కదా, సమ్ ఆఫ్ ద జీరోస్ చేద్దాం. ఓకే, ఆల్రెడీ కోఎఫిషియంట్ రాసేసాం కదా. సమ్ ఆఫ్ ద జీరోస్ ఏంటి, సమ్ ఎంత అంటే ఆల్ఫా ఎంత సార్ అంటే 1/2 ప్లస్ బీటా కూడా 1/2. చూడండి, ఇదేమి ఎల్సిఎంలు అన్నీ చేయొద్దు, సరే చేయండి. ఇక్కడ ఎల్సిఎం 2, డినామినేటర్ 2 అవుతుంది, 1 + 1 2 అవుతుంది. ఆన్సర్ 2 1 అంటే 1 వస్తుంది.
లేదు అని సింపుల్గా ఇవన్నీ చేయకుండా మీకు ఈజీగా ఏంటంటే ఇది సగం ఇది సగం కలిపితే మొత్తం ఏమవుతుంది ఒక ఫుల్ అంటే మనం ఒక కంప్లీట్గా 1 అవుతుంది అనమాట. ఓకేనా, అది సో 1. ఇప్పుడు ఇక్కడ ఇంతవరకు ఓకే. దీని నెక్స్ట్ మనమే దేనికి ఈక్వల్ అని చెప్పాము మనము, b/a మైనస్ b/a చేద్దాం. అది కూడా 1 వస్తుందో లేదో చెక్ చేద్దాం అనమాట. ఓకే, మైనస్ ఓకే, b అంటే ఎంత చూడండి -4, 4/a అంటే ఏ వాల్యూ చూడండి 4. ఓకేనా, 4 1 జార్ 4 1 జా మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్. ఓకే, అంటే ఎంత వచ్చింది సార్ అంటే 1. సరిపోయిందా లేదా రెండు? ఇదిగో దీన్ని బట్టి కంక్లూజన్ మనం ఏం చెప్పవచ్చు అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఎంత వచ్చింది సార్ అంటే -b/a. ఓకేనా, ఇప్పుడు ఆల్ఫా ఇంటూ బీటా ఎంత అవుద్దో చూద్దాం. ఓకే, ఆల్ఫా ఇంటూ బీటా చూద్దాం. ఇప్పుడు ఆల్ఫా ఇంటూ బీటా. ఓకే, సో ఆల్ఫా రెండు సేమ్ వచ్చాయి కదా, అంటే 1/2 ఇంటూ 1/2. 1/2 ఇంటూ 1/2 ఎంత అవుతుంది? మల్పి చేస్తే 1 1 జార్ 1, 2 2 జార్ 4, 1/4. ఇది ఇప్పుడు c/a చేద్దాం. c/a c ఎంత అంటే చూడండి ఒకసారి, c ఎంత వచ్చింది చూడండి. c ఎంత వచ్చింది చూడండి. ఇక్కడ మనం ఇందాక చెప్పినప్పుడు c1 కదా, అవునా కాదా? c1 కాబట్టి 1/c అంటే 1/a అంటే 4, 1/4. ఇది కూడా సేమ్ వచ్చింది, రెండు సేమ్. దేర్ఫోర్ ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు c/a. ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు c/a. సో ఇది సెకండ్ సమ్, హెన్స్ వెరిఫైడ్. ఓకే, హెన్స్ వెరిఫైడ్. ఓకే, రాసుకోండి, హెన్స్ వెరిఫైడ్. ఓకే, ఇది మనకి ఇక్కడికి ఎన్ని 2 సమ్స్ అయినాయి. ఓకేనా, నెక్స్ట్ సమ్ చూద్దాం. ఓకే.